ఓం మధువాదారదాజతే మధుక్షరంతి సంధవః నాత్వేర్న సంకోషతి మధునక్తముతోషసి మధుమత్పార్థివకుం రజః మధుయోరస్తునః మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః నాత్వేర్గావో భవంతు నః స్తూష్ణీ విరాజో దోహోది విరాజో దోహమసీయాం చతుర్ధమాచమనీయం అమృతాపిధానవసి తదనంతరం యువం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్ వసావసాథే యుగోరక్షిద్రామంతవోహ సర్గాః అవాతిరథమృతాని విశ్వా ఋతేన మిత్రావరుణా సచేథే. కళ్యాణోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ధర్మపత్నియుతంగా విచ్చేశారు. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి గారు, మన మినిస్టర్ గారు, జిల్లా మినిస్టర్ గారు అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి ప్రముఖులంతా కూడా సీతారాముల కళ్యాణానికి విచ్చేశారు. సరిగ్గా మధుపర్కాల సమయంలో, మధుపర్కాలు స్వామివారికి సమర్పించేటువంటి సమయంలోనే పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబరాలను పట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విచ్చేశారు. వారికి సాదరంగా దేవస్థానం తరఫున కళ్యాణ మండపంలోకి స్వాగతాన్ని పలుకుతున్నాం. ప్రభుత్వ అధినేతలు, ఈ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహోదయులు వచ్చి ఈ ప్రాంగణంలో రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు. కలువకుంట్ల అంటే అర్థం కలువ పువ్వుల యొక్క ఒక కొలను అర్థం. కలువ పువ్వు వికసించేది ఎప్పుడు? చంద్రుని యొక్క సంపర్కం కలిగితే వికసిస్తుంది. ఈ కలువ కొలనంతా వికసించాలంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మరింత ఆ వంశాన్ని, తద్వారా ఈ రాష్ట్రాన్ని మరింత అభ్యుదయాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. అలాంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహాన్ని పాత్రమవడానికని ఈ రాష్ట్రమంతా రామచంద్ర ప్రభు యొక్క దివ్యానుగ్రహ పాత్రమై తరించే విధంగా మనందరి తరపున ముఖ్యమంత్రి వర్యులు రామునికి పట్టు పీతాంబరాలను, మంచి ముత్యాలను సమర్పించారు. ఇది కేవలం ముఖ్యమంత్రి వారు సమర్పించారు అనుకోకండి, మనలో ఉండే ప్రతి వ్యక్తి తరపున వారు నుంచుని నిలబడి చేస్తున్నారు. అంటే మనందరం చేస్తున్నట్టు లెక్క. కానీ మనకి మనం కరతారధ్వనులతో సత్కరించుకోవలసిన సమయం ఇది. కారణం, మనమే కదా రాముడికి ఇచ్చాం పట్టు పీతాంబరాలు. ఎవరి చేతుల మీదుగా ఇచ్చాం? మనకి చేతులైనా, మనకి ఆత్మ అయినా, మనకి నాయకుడైనా ఆయన కాబట్టి ఆయన్ని ముందు ఉంచి మనం రామచంద్ర ప్రభుకి అందించిన సమయం. సరిగ్గా ఆభరణాలు రామదాసు ఇచ్చిన సమయంలోనే ముఖ్యమంత్రి వర్యులు ఆ ఆభరణాలు కూడా ఇవ్వడం శుభసూచకం. ఆ రకంగా ఈ కళ్యాణ మహోత్సవం తదుపరి కార్యక్రమాన్ని, వస్త్ర సమర్పణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం అవుతోంది. వస్త్ర సమర్పణ కార్యక్రమంలో ముందుగా మన ప్రభుత్వం తరఫున, మనందరి తరఫున, కేవలం ప్రభుత్వం అంటే ఏదో మనకు సంబంధించినది కాదండి, మన ప్రజాస్వామ్యం, మనందరము అధినేతలమే. మనందరికీ ప్రధాన అధిష్టాతగా ఉండి రామచంద్ర ప్రభువుకి వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇది వస్త్ర సమర్పణ సమయం. ఈ సమయంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై కలియుగ దైవంగా ఉండే తిరుపతి వెంకన్న యొక్క దివ్యానుగ్రహము ఈ సమయంలోనే రాముడికి సమర్పించబడుతుంది. ఆ తరువాత ఉండేటువంటి క్రమంగా పెద్దలు శ్రీ 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 తిరుమల శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవి స్వామి వారి యొక్క ప్రసాదాన్ని, అలాగే ఇతర స్వాముల యొక్క సమర్పణని కూడా స్వామికి ఇక్కడ అందించబడుతుంది. ఆ సమయంలో ఇప్పుడు వస్త్ర సమర్పణ ప్రారంభం అవుతోంది. ముందుగా రామచంద్రమూర్తి, తిరుపతి వెంకన్న అభిన్నులు కారండి, ఇద్దరూ ఒకటే. తిరుపతి వెంకన్న మొట్టమొదటిగా రాముని యొక్క సుప్రభాతంతోనే మేలుకుంటాడు. మొట్టమొదటి ఆరాధన రాముడే స్వీకరించి తర్వాత వెంకన్నకు అప్పచెబుతాడు. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల
కర్తవ్యం దైవమాంధికమని రామచంద్ర ప్రభు యొక్క ఆరాధనతో ప్రారంభమయ్యే తిరుపతి వెంకన్న తన యొక్క ప్రసాదంగా రాముడికి వస్త్రాలు సమర్పిస్తున్నారు. తన యొక్క ప్రసాదంగాను ఎందుకన్నానంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్లే రాముడు పుట్టాడని బ్రహ్మపురాణం చెప్తుంది, బ్రహ్మాండ పురాణం చెప్తుంది. దశరథ మహారాజు ఒకనాడు తిరుమల కొండకి వెళ్ళి తిరుమల కొండ మీద ఉండే వెంకన్నను ప్రార్థన చేశారట. ఆ చేసిన సమయంలో 4 శ్లోకములతో ప్రార్థన చేశాడు. తిరుపతి వెంకన్న కనిపించి, నువ్వు 4 శ్లోకములతో నన్ను పొగిడావు కదా, నీకు 4 పిల్లలు పుడతారా అని దీవించాడు. అలా తిరుపతి వెంకన్న యొక్క ప్రభావం వల్లే ఆనాడు త్రేతాయుగంలో రాముడు పుట్టాడని బ్రహ్మాండ పురాణం చెప్పింది. అలాంటి తన యొక్క అనుగ్రహం వల్ల పుట్టిన రాముడి యొక్క దివ్య కళ్యాణ సమయంలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని అందిస్తున్నారు. దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదేన హవిషాశాస్తే తదస్యాత్ తదరుధ్యాత్ తదస్మై దేవారాధన్నా. తిరుపతి వెంకన్న దివ్య సన్నిధానం నుండి అక్కడ అధినేతలై ఉండేటువంటి శ్రీమాన్ మాన్యశ్రీ ఈవో గారి దంపతులు, అక్కడ ఉండే అర్చక పరివారానికి ప్రతినిధులుగా శేషాద్రి గారు, వేద పండితులంతా విచ్చేసి రాముడికి దివ్యానుగ్రహాన్ని వారు సమర్పించారు. ఆ తదుపరి శృంగేరి మహాసంస్థాన పీఠాధిపతుల యొక్క మహాభారతి తీర్థస్వామి వారి యొక్క ఆ పీఠం యొక్క సమర్పణంగా వస్త్రాలని రామచంద్ర ప్రభువుకి సమర్పిస్తున్నారు. గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా ఈ సందర్భంగా కళ్యాణోత్సవాల్లో వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. ఎంతో మంది మహాభక్తులు కూడా ఈ సమయంలో స్వామికి వస్త్రాలు సమర్పించడం అన్ని కూడా ఇక్కడ సమర్పించడం జరుగుతోంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక జగత్తు నుండి ఇక్కడ ఉండే సంప్రదాయాన్ని, ఇక్కడ ఉండే ఆగమానికి ప్రాతినిధ్యం వహించేటువంటి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిరుమల శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి యొక్క ప్రసాదంగా నిన్న ఎదుర్కోల్లో వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆ వస్త్రాలు కూర్చుని రాముడు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాడు. ఆ రకంగా వస్త్ర సమర్పణ కార్యక్రమంలో వరుసగా ఆ వస్త్రాలను సమర్పిస్తున్నారు. సజ్జనార్ధక్రమకం మూర్ధని పరిదాహ విసర్జేత్. ఓం జరణం పవిత్రం విగతం పురాణం ఏవ భూతస్తరజసుతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతా అతితాపాభమరాతింతరేణ. సిద్ధం అన్నమాదాయ భూతం అన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. శృంగేరి పీఠం సంస్థానం యొక్క సమర్పణగా నారాయణ స్మృతులతో అక్కడ ఉండేటువంటి స్వామి గమనించినట్టు దాన్ని స్థానికంగా ఆ నేతలు కృష్ణమోహన్ గారి దంపతులు వారంతా కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం సావిరాట్ తన్మాక్షాయితస్య దేశీయతన్మ ఊర్జంధా. ఓం కల్పగత అన్నం ప్రాణమన్నమపానమాహు అన్నం మృత్యుంతమ జీవాతు మాహు అన్నం బ్రహ్మాడో జరసం వదంతి అన్నమాహు ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రచేతాః. సత్యం బ్రవీమి వదయిత్ సదస్య నార్యం పుష్యతి లోకభావం కేవలాభో భవతి కేవలాది. తతః కన్యాదానమతకపూర్వకం దత్వా ప్రతివచనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాత్. మహాసంకల్పం ప్రారంభమవుతోంది. మహాసంకల్పం చాలా గొప్ప అద్భుతమైనటువంటి వైదికమైన గొప్ప ప్రార్థన. మనం జాతీయ గీతాలు పాడుతూ ఉంటాం కదా, జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అంటూ దేశాల పేర్లు చెప్పి గీతాలు పాడుతూ ఉండేటువంటి ఒక సంప్రదాయం మనలో ఉన్నదే. ఇది ఈ మధ్య కాలంలో ప్రారంభమైంది.
మహాసంకల్పం అంటే వైదికంగా మన భౌగోళికమైనటువంటి పవిత్రతను చెప్పేటట్లుగా ఉండే గొప్ప వైదికమైన జాతీయ గీతం మహాసంకల్పం. ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయి, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో ఏ బ్రహ్మాండంలో మనం ఉన్నాం? ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకములు ఉన్నాయి, ఆ లోకములలో ఏ లోకంలో మనం ఉన్నాం? ఈ లోకములలో ఎన్నెన్ని దేశములు ఉన్నాయి, ఎన్నెన్ని ప్రాంతములు ఉన్నాయి, ఎన్నెన్ని నదులు ఉన్నాయి, ఎన్నెన్ని కొండలు ఉన్నాయి, ఎన్నెన్ని అరణ్యములు ఉన్నాయి, ఎన్నెన్ని దివ్య దేశములు ఉన్నాయి. ఇలాగా మన జాతీయ భావాన్ని పెంచేటట్లుగా, మన జాతీయతా భావన మరింత పెరిగేటట్టుగా, వసుధైక కుటుంబ భావన మనలో పెరిగేటట్లుగా మన వైదిక మహర్షి మనకు అందించిన గొప్ప జాతీయ వైదికమైనటువంటి గీతం ఈ మహాసంకల్పం. మహాసంకల్పం వినడం దేశ కాల సంకీర్తనము అని అంటారు. ఉన్న దేశాన్ని కీర్తించాలి, ఉన్న కాలాన్ని కీర్తించాలి. కాల కీర్తన, దేశ కీర్తన కలిపి చేస్తే అది మహాసంకల్పం. ఏ దేశంలో ఉన్నామో, ఈ భద్రాచలం ఎంత భాగం అండి భూలోకంలో? ఎంత మారుమూల చిన్న ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక మండలం ఉంటుంది, ఒక జిల్లా ఉంటుంది, ఒక రాష్ట్రం ఉంటుంది, ఒక దేశం ఉంటుంది, ఒక ఖండం ఉంటుంది, ఒక ద్వీపం ఉంటుంది, ఒక లోకం ఉంటుంది, లోకానికి ఒక బ్రహ్మాండం ఉంటుంది, బ్రహ్మాండానికి అవతల ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏనాడు ఈ బ్రహ్మాండాన్ని పుట్టించిందో ఆనాటి నుండి లెక్కలు కట్టి ఇంతకాలమైంది, బ్రహ్మదేవుడికి ఇంత వయసు, ఈ వయసులో, ఈ కాలంలో, ఈ సమయంలో, ఈ ప్రాంతంలో రామచంద్ర ప్రభువుని కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం, అందరినీ తరింపజేయి అని చేసే గొప్ప ప్రార్థన శ్రద్ధగా పవిత్రంగా వినవలసిన గొప్ప జాతీయ గీతం మహాసంకల్పం. నిశ్శబ్దంగా మహాసంకల్పాన్ని విని రామానుగ్రహ పాత్రులై తరించండి. శ్రీమదఖయాండకోటి బ్రహ్మాండనాయకస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః దివ్య తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమజే మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం శ్రీమతి చుంజానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య భగవతే నారాయణస్య బ్రహ్మాండానాం వ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయువాకాశాది ఆవరణైరావృతో బ్రహ్మాండఖండమండలే ఆధారశక్తిగోర్మానందాద్యష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య నితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది షణ్లోకానామధో భాగే మండలమండితే దిగ్బంధు సంవాదండోత్తంభితే లవణేక్షుద్రాదుర్పర్దభిక్షీరస్వాదూరకార్ణవపరివృతదండోప్లక్ష విషక్రాంగజాగజాల్మలే పుష్కరాహ్య సప్తద్వీపదీపితే గజేరుతాంబ్రఘ్నస్తి గంధర్వనాగ సౌమ్య గంధర్వచారణ భారతేధి నవఖండాత్మయే దండకారణ్య దండకారణ్య భగరుగారణ్య దేవికారణ్య గామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నభుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేది దశారణ్యేర్విరాజితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతిగా ద్వారపతి ద్వారకేపురి ఇత్యాది మహాపుణ్యనగరీభిరుశోభితే తత్కులాదరేభ్యః ప్రజలత కాళిందే నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రవృతి అనేక పుణ్యనదీభిः సహస్ర ప్రజరే పాంచాల మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ కాశ్మీర మగధ మద్రమాళవ నేపాళ చౌళ గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటక రహట విరాట వరాట పాండ్య పులింద దశాండవ సూరజేన భోజపాల్య బర్భయకేకయ గోదల
కుండల సుధీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశత్యేజ విరాజితే సత్కోటి యోజన విస్తీర్ణే శత హేమకూట సమపద్యంధ్రాజలానా జగంబర్జవర్జయ దక్షిణే అవయాజలాదుత్తరే ప్రాంతయుత్యావరణోగాంగేతనవఖండాత్మవే భూమౌ సంయమతి పుణ్యక్షేత్రే దివ్యదేశాంధ్రవన్యగావేరీకృతమాల బాహుగా సువర్ణముఖీ వినాగ్ని కృష్ణాంధీనాంచోత్తర దేశే ఆస్యాదిగల పుణ్యక్షేత్రాదిక సమవన్నేరోర్దక్షిణ దిగ్భాగే సృష్టినాభస్యాపరసంక్షాదావర్షసవజీవిన బ్రహ్మణ ప్రథమ పరార్థానంతరం ద్వితీయ పరార్థే ఇంద్రకల్యాణ మండపే భూమండలస్యోపరిస్థిత భువస్సువర్మహర్జనస్తపస్సత్యలోకానాముపరి బ్రహ్మాండకటాహత్యోపరి భాగే అవర్ణజ బహిర్బ్రహ్మాండకారస్యోపరి స్థితే గౌతమహర్తేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమగానంద మండపే దాదార్శక్తి ప్రగతి కూర్మానంతదిష్టామూర్తి వీర్ధామాదిష్టమూర్తిధారితోపరి సహస్రగారూపమహాపుతస్వ పూర్వాదిశానాంతదలేషు విమలాధ్యష్టవిః పరివృతః కర్ణిగోపరి సాత్వికాదిత్రయాన్వితే అగ్నిమండలత్రయాన్వితే ఋతుగుస్సామాధర్వాంగిరసాన్వితే అనేకకోటి సూర్యప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య శ్రీభూర్విలాభిః పరిసేవ్యమానస్య ప్రాచ్యాదీశానపర్యంతం వాసుదేవాదిమూర్తివిస్తేషాం శక్తిభిः పరిసేవ్యమానస్య ఆదిపరాధ్యష్టవిద్యేశ్వరైः పరిసేవ్యమానస్య తద్భైః సుదర్శనాద్యాయుధచారిభిः పరిసేవ్యమానస్య తద్భైః అనంతగరుడ విశ్వక్సేనాదినిత్యైః పరిసేవ్యమానస్య ద్వారాధ్యక్షైః చండాదిద్వారపాలైः పరిసేవ్యమానస్య ఇంద్రాధ్యష్టలోకపాలకైः పరిసేవ్యమానస్య కుముదాధ్యష్టపార్షదేశ్వరైः పరిసేవ్యమానస్య పరితః పంచకాలపరాజనైః భగవచ్ఛేదకర్మనిష్టైః సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య జగత్సృష్టి స్థితి సంహార కారణకర్తృభూత భరతదేవస్య శంఖచక్రగదాశానందకృతాని పంచాయుధరస్య రత్నఖచితకేయూరహారణోపరకౌస్తుభమణికుండలమండిత